ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 14వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 14వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. రోజు ప్రారంభం కావడంతోనే మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం కూడా మీరు అత్యంత సునాయాసంగా అత్యంత సులువుగా పూర్తి చేస్తారు. ఎంత కష్టతరమైన పని అయినా సరే మీరు చాలా సులువుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా మీకు చాలా వరకు సహకరిస్తుంది. మీరు చేపట్టిన కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల ఏంటంటే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు మీకు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే అన్య స్త్రీల వల్ల కూడా మీకు సుఖం సంతోషం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడి మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. బ్రహ్మాండంగా మీ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. మంచి రిలేషన్స్ ఏర్పడి ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడుస్తారు. దానివల్ల మీ యొక్క సంసార జీవితం, వైవాహిక జీవితం, దాంపత్య జీవితం చాలా వరకు అమోఘంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి బాగా సహకరిస్తుంది. వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి కూడా మీరు ఉదయంలో అంటే మధ్యాహ్నం వరకు కూడా మీరు వివాహ ప్రయత్నాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైన లావాదేవీలన్నీ కూడా మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే ఈ రోజున మీరు అత్యంత సులువుగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా అత్యంత సునాయాసంగా పూర్తి చేయటమే కాదు, దానికి తగిన ఫలితాన్ని కూడా మీరు అనుభవిస్తారు. దానికి తగిన ఆనందాన్ని కూడా మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో మీకు మీ ప్రతిభా పాఠవాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభా పాఠవాళ్ళకి తగిన గుర్తింపు లభించి మీ పై అధికారుల యొక్క ఆశీస్సులని మన్ననలు కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. దానివల్ల అంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. దానివల్ల మీకు చాలా వరకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మబలంతో మీరు మరింత మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరింతగా కృషి చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు మీద ఏకాగ్రత కుదిరి మీరు చదువు మీద దృష్టి పెట్టడం వల్ల మీ విద్యలో మంచి మార్పులను సాధిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ రోజున మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా
మీరు ఆహార పానీయాలు ఎక్కడా కూడా బయట తీసుకోవద్దు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బయట కానీ ఎక్కడా తీసుకోవద్దు. దానివల్ల ఏంటంటే మీ యొక్క జీర్ణాశయానికి సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అజీర్ణానికి సంబంధించిన సమస్యలు కానీ, ఈ పిక్కల నొప్పులు కానీ, ఇతరత్ర సమస్యలు కానీ మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా శారీరకంగా కొంచెం ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విశేషాల్లో కూడా మీరు కొంచెం మధ్యాహ్నం నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఇష్టం లేని పనులు మీరు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఇబ్బంది పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా మధ్యాహ్నం నుంచి మీరు కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఎక్కువగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా సాధ్యమైనంత వరకు మీరు ఆచితూచి వ్యవహరించాలి. మధ్యాహ్నం నుంచి ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మీరు స్త్రీలైనా పురుషులైనా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి మీకు రాకూడదు. అలాగే ఖచ్చితంగా కూడా మరి శుచి శుభ్రతలు ఉన్న ఆహార పదార్థాలనే మీరు స్వీకరించండి. బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేస్తున్నా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు శుచి శుభ్రతలో గల ఆహార పానీయాలను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పించి మీరు అవి తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు, పొట్టకు సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కలగడానికి, దానివల్ల మిమ్మల్ని అవి ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 14వ తేదీన మధ్యాహ్నం వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున దుర్గా శతనామావళిని మీరు పఠించండి. అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే దుర్గా ఆపదుద్ధార స్తోత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల ఖచ్చితంగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.